హాయ్ అండి. ఇప్పుడైతే పార్ట్ 2 వీడియోలో చూపిస్తున్నాను. ఇదేంటి అంటే ఆల్రెడీ నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తున్నాను కదా! సో, అందులో అది కూడా చెప్తాను. ఇక్కడ కూర కూడా చూపిస్తున్నాను. ఇదొచ్చేసి ఏంటంటే పిండి కూర అని చెప్పాను కదా! ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పోపు దినుసులేసి నార్మల్‌గా మనం ఆ పాలకూర ఎలా తాలింపేస్తామో సేమ్ అదే విధంగా ఫ్రై లాగా చేసుకోవచ్చన్నారు. కాబట్టి నేను అదే విధంగా అయితే చేస్తున్నాను. కానీ ఇది ఫస్ట్ టైం చేస్తున్నాననమాట. సో, ఇప్పుడైతే ఈ ప్రాసెస్‌తో పాటు నేను నా జర్నీ కూడా చెప్తున్నాను. అదేంటి అంటే అక్కడ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. అయితే ఒక 2 డేస్ టైలరింగ్ వీడియోస్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంట్లో ఒకసారి వంట, ఒకసారి నేను షాప్కి వెళ్ళేది వ్లాగ్స్ లాగా ఇవన్నీ అట్లా వీడియోస్ తీస్తూ పెడుతున్నాను. కానీ నాకు ఇంకా అప్పటికి పూర్తి ఎడిటింగ్ అయితే రాదనమాట. అవన్నీ కూడా ఒక సైడ్ వీడియోస్ చూసుకుంటూ ఒక సైడ్ ఇవన్నీ చేయడం అనమాట. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నైట్ టైం నిద్రపోయేదాన్ని కాదండి. ఏదైనా మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎంతసేపు ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది కదా! సో, అలాంటిది ఇంక ఇది కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా పెడితే వ్యూస్ వస్తాయేమో అలా ఏమో అనేసి అన్నట్టుగా. అంటే స్టార్టింగ్ వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం ఎక్కువ వ్యూస్ రాలేదండి. యాక్చువల్గా 100 వ్యూస్ కూడా రాలేదు. సో, అది ఎలా చేయాలనేది మనకు పర్ఫెక్ట్గా తెలియదు కదా! అలాగా వీడియోస్ చూడడము, ఇంకా టెక్ ఛానల్ వాళ్ళు ఏది చెప్తే అది వినడము ఇదంతా అవుతూ ఉండేదన్నమాట. అంటే టెక్ ఛానల్ వాళ్ళు ఎలా చెప్తారు అని అంటే మీరు ఈ పని చేయండి, మీకు ఫాస్ట్గా వ్యూస్ వస్తాయి, మీరు ఇలా ట్యాగ్స్ పెట్టండి, ఇలా ఎస్సీఓ చేయండి. వాళ్ళు చెప్పినట్టు ప్రతిదీ చేసినా సరే 100 వ్యూలు కూడా వచ్చేది కాదండి. అంటే 100 మంది కూడా చూసేవాళ్ళు కాదనమాట. ఏంటంటే యూట్యూబ్ వాళ్ళకి పంపించేది కాదు అసలు యాక్చువల్గా. కొత్త ఛానల్ అంటే ఏంటి, మనం అసలు డైరెక్ట్గా కనిపించాలి, మాట్లాడాలి. నాకు అవన్నీ తెలియదు అనమాట. డైరెక్ట్ ఒట్టి ఫేస్ కనిపించకుండా ఏదైనా కటింగ్ చేస్తుంటే కటింగ్ వీడియో మాత్రం పెట్టడము, లేదా వంట చేయడం అంటే జస్ట్ ఇలాగా కడాయి అది చూపించడం ఇదొకటే ఉండేదన్నమాట. సో, అట్లా అంత ఆల్రెడీ ఫేమస్ ఛానల్స్ ఉంటాయి కదా వంటలే, మనమైతే చూడరు కదా. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తాయో తెలియదు, కానీ ఎవరికన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి అయితే ఈ వీడియో పెట్టాలని అనుకున్నానండి. అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను నేను. సో, అక్కడ ఏమైందంటే ఇంకా అట్లా పెట్టడం వల్ల మళ్ళీ ఒక టెక్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇవన్నీ ఛానల్స్ అంటే బ్లాగ్స్, ఈ కుకింగ్ ఒకటి, ఇంకోటి ఏంటి ఈ స్టిచ్చింగ్ ఛానల్, ఇట్లాంటివన్నీ ఒక దగ్గర పెట్టొద్దు. మీ ఛానల్ కంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మీరు ఇప్పుడు టైలరింగ్ చూపిస్తే ఓన్లీ టైలరింగ్ వీడియోసే పెట్టండి, వ్లాగ్స్ చూపిస్తే ఓన్లీ వ్లాగ్స్, లేదు బయట షాపింగ్ చూపిస్తే ఓన్లీ షాపింగ్. ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా వస్తాయి అని చెప్పారనమాట. సో, అప్పుడేం చేశాను, ఇప్పుడు ఇవి కూడా అలవాటైంది కదా ఇంట్లోవి తీయడం కూడా. సో, ఇది అది అనేటప్పటికీ ఒక దాంట్లో పెట్టదు కదా అని చెప్పేసి ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఎంత ప్రాసెస్ ఇవన్నీ నేను నేర్చుకొని చేయడం వల్ల ఒక 3 మంత్స్ అయితే పట్టిందండి. సో, 3rd మంత్ అయిపోయిన తర్వాత నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ ఒక దాంట్లో, బ్లాగ్స్ ఒక దాంట్లో పెట్టడం స్టార్ట్ చేశాను. అయితే అప్పుడు ఏంటి, అటు బ్లాగ్స్ కోసం ఒక వీడియో తీయాలి, ప్లస్ మళ్ళీ స్టిచ్చింగ్ కోసం కూడా ఒక వీడియో తీయాలన్నమాట. సో, ఈ విధంగా చేస్తూ ఏం చేశానంటే